హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో నర్సుల పాత్ర ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. 1953లో డోరోథీ సదర్లాండ్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్స్లో ఒక అధికారి అధ్యక్షుడు బెట్టీ ఇన్హర్సర్ నర్సుల దినోత్సవంను ప్రకటించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నర్సుల డే నిర్వహిస్తున్నారు. 1920 మే 12న ఆధునిక నర్సింగ్ స్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు. యుద్ధ సమయంలో ఆమె శిక్షణ పొందిన నర్సుల మేనేజర్గా పనిచేస్తూ గాయపడిన సైనికులకు సాయం చేసింది. అలా ఆరోగ్య సంరక్షణ సేవలు నర్సింగ్ వృత్తిని సంస్కరించింది. 1860లో లండన్లోని సెయింట్ థామస్ హాస్పిటల్లో నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ను ప్రారంభించింది. నర్సులు, పర్యావరణం, పేదరికం తదితర అంశాలపై ఆధారపడి ఏటా ఒక థీమ్ను ఎంపిక చేసి నర్సుల డే నిర్వహిస్తారు. ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా తదితర దేశాల్లో వారం రోజుల పాటు వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది 2025లో మన నర్సులు మన భవిష్యత్ అనే థీమ్తో నర్సుల డే నిర్వహించుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం, నర్సుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం వచ్చే 2 ఏళ్లలో దేశంలో 157 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ ఫన్సుఖ్ హండావియా స్వయంగా ఆ విషయం ప్రకటించడం హర్షణీయం. భారతదేశంలో ప్రస్తుతం 5324 నర్సింగ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. రాబోయే 24 నెలల్లో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఈ జాబితాలో చేరుతాయి. ఇన్స్టిట్యూట్ల ఏర్పాటుకు మొత్తం 1570 కోట్ల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. భారత ప్రభుత్వం ప్రతి వైద్య కళాశాలలో కొత్త నర్సింగ్ కళాశాలను ప్రారంభించాలని యోచిస్తుంది. ఈ నర్సింగ్ కళాశాలల స్థాపన ద్వారా దాదాపు 16,000 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో దేశంలో వైద్య విద్య విస్తరణ జరుగుతుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. వాటికి అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 కొత్త వైద్య కళాశాలల కోసం అదనంగా 1.827 స్టాఫ్ నర్సులను కూడా నియమించనుంది. వచ్చే సంవత్సరం నుంచి విద్యార్థులు అడ్మిషన్ మొదలవుతాయి. ఒక్కో మెడికల్ కాలేజ్కి 203 స్టాఫ్ నర్సులను కేటాయించనున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2022లో 5204 స్టాఫ్ నర్సుల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న నర్సుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు మంజూరు చేసే వారిని ప్రోత్సహించాలి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో నర్సులకు మంచి సౌకర్యాలు కల్పించాలి. ప్రొఫెషనల్ కోర్సులను కాదని సేవా దృక్పథంలో బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న నర్సింగ్ విద్యార్థులను ప్రోత్సహించి వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేయాలి. హాస్పిటల్లో చికిత్స పొందే రోగులను మన కుటుంబంలో ఒక మనిషిగా ఆరోగ్య సేవలు అందించే నర్సులను మనం ఎల్లప్పుడూ గౌరవిద్దాం. కరోనా సమయంలో కీలక పాత్ర నర్సింగ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ వృత్తిగా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను సాధించే ఒక పవిత్రమైన సేవా గుణం గల వృత్తిగా గుర్తింపు దక్కింది. భౌతిక, మానసిక, సామాజిక తదితర అన్ని అంశాల ద్వారా రోగులు ఆరోగ్యం, సంరక్షణ,
కోసం నర్సులు శిక్షణ పొందుతారు. రోగి అవసరాలను అంచనా వేయడం, సంరక్షణ ప్రణాళికను రూపొందించడం, మందులు అందించడం, ముఖ్యమైన సంకేతాలను పర్యవేక్షించడం, రోగులు వారి కుటుంబాలకు భావోద్వేగ మద్దతును అందించడం వంటి వారి ప్రాధాన్యతలు, బాధ్యతలు. ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే నర్సులకు లోతైన ఆచారాత్మక జ్ఞానం ఉంటుంది. నర్సులకు సమాచారం, సలహాలు అందించడం, వారిని ప్రోత్సహించడం, మెరుగైన సేవలు అందించడానికి మద్దతు ఇవ్వడంలో జాతీయ నర్సుల సంఘాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. జాతీయ నర్సుల సంఘాలు ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలతో పాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాయి. నర్సుల ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల పట్ల నర్సింగ్ వృత్తి సహకారం గురించి ప్రజా అవగాహన పెంచడానికి అంతర్జాతీయ మండలి ఒకటి ఉన్నది. రోగి విషయంలో ప్రతి క్లిష్టమైన పనులను చక్కటి మార్గంలో పరిష్కరించే నర్సులకు సమాజంలో ఇంకా గౌరవం పెరగాలి. కరోనా సమయంలో రోగులకు చికిత్స చేయడంలో నర్సులు కీలక పాత్ర పోషించారు. నర్సులే ఐసోలేషన్ విధానాలను అమలు చేయడం, రోగులకు సంరక్షణ అందించడం, కుటుంబాలతో కమ్యూనికేట్ చేయడం, కరోనా వైరస్ నివారణపై ఆరోగ్య విద్యను అందించడం, రోగి పరిస్థితిని సమీక్షించడం లాంటి విధులను నిర్వహించి లక్షల మందిని కరోనా బారి నుంచి కాపాడారు. ఇప్పటి వరకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 12వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జిడ్డు కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త, రచయిత, ఉపన్యాసకుడు. ఈయనను చార్లెస్ లెడ్ బీటన్ అని బీసెట్ దివ్యజ్ఞాన సాంప్రదాయం ప్రకారం పెంచారు. ఆయన ఒక విశ్వగురువుగా సమాజంలో జ్ఞానోదయానికి బాటలు వేస్తాడని భావించారు. 1922 నుంచి ఆయనను జీవిత గమనాన్ని మార్చిన అనేక సంఘటనలు, ఆధ్యాత్మిక అనుభవాల వల్ల కృష్ణమూర్తి తనపై మోపిన బాధ్యతను తిరస్కరించాడు. నెమ్మదిగా దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలుపలకు వచ్చేశాడు. తర్వాత విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఆధ్యాత్మికం, సామాజిక విషయాల గురించి అనేక ప్రసంగాలు చేశాడు. ప్రతి ఒక్కరూ ప్రవక్త, మతం, తత్వాలు మొదలైన వాటిని దాటి ఆధ్యాత్మిక స్వేచ్ఛను కలిగి ఉండాలని ఉద్బోధించాడు. జిడ్డు కృష్ణమూర్తి 1895 మే 12న ఆంధ్రప్రదేశ్లో జన్మించాడు. అమృత ప్రకాష్ భారతదేశానికి చెందిన నటి, మోడల్. ఆమె 4 సంవత్సరాల వయసులోనే తన నటన జీవితాన్ని ప్రారంభించింది. హిందీ, మలయాళ సినిమాల్లో, టెలివిజన్ రియాలిటీ ఫంక్షన్ షోలలో నటించింది. అమృత ప్రకాష్ 1987 మే 12న జైపూర్, రాజస్థాన్లో జన్మించారు. అమృత నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చైర్మన్ అయిన డాక్టర్ ప్రకాష్కి జన్మనిచ్చారు. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుండి వాణిజ్యం, వ్యాపార పరిపాలనలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. అమృత తన కెరీర్ను 4 ఏళ్ల వయసులోనే ప్రకటనలతో ప్రారంభించింది. ఫ్రెడ్డీ దారువాలా ఒక భారతీయ మోడల్, నటుడు. అతను హిందీ చిత్రాలతో పనిచేస్తాడు. ఫ్రెడ్డీ దారువాలా 1984 మే 12న గుజరాత్లోని సూరత్లో జన్మించారు. అతను 2014లో హాలిడే చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశాడు. 2019లో అతను జీ యొక్క థ్రిల్లర్ సిరీస్ పాయిజన్లో అర్జుజ్ ఖాన్, రియేసేన్లతో కలిసి నటించాడు. 2018, 2020 సంవత్సరంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆయనను గుజరాత్ యొక్క మోస్ట్ డిజైరబుల్ మ్యాన్గా పేర్కొంది. కొనుకుప్ప కటిల్ గోపినాథన్ బాలకృష్ణన్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తర్వాత భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన భారతీయ న్యాయమూర్తి. ఆయన కేరళ నుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి న్యాయమూర్తి. 3 సంవత్సరాలకు పైగా ఆయన పదవీ కాలం భారత సుప్రీంకోర్టులో అత్యంత సుదీర్ఘమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా ఆయనను జనవరి 16, 1999 నుండి మార్చి 18, 1999 వరకు గుజరాత్ తాత్కాలిక గవర్నర్గా నియమించారు. 2010 కొచ్చిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
జస్టిస్ కె బాలకృష్ణన్ ట్రావోన్కర్ రాజ్యంలోని వైకోం సమీపంలోని కడు తిరుపతిలో కోనకుప్ప కటిల్ గోపినాథన్ శారద దంపతుల రెండవ కుమారుడిగా మే 12, 1945న జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటా. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.